హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఫార్మాసిటీ భారతదేశంలోనే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వాలు చాటి చెప్పాయి. అసలు ఫార్మాసిటీ అంటేనే ఒక రకమైనటువంటి విష కౌగిలి. మరి అందులో గొప్పతనం ఏమున్నది? గత ప్రభుత్వం ఎందుకు పబ్లిసిటీ నిర్వహించింది? మనకు 2016లో అప్పుడు కేసీఆర్ పారిశ్రామిక అభివృద్ధి, తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని ఆయన హెలికాప్టర్లో తిరిగి ఎక్కడ పరిశ్రమలు పెట్టాలని ఆయన నిర్ణయించాడు. అప్పుడు మొదట్లో ముచ్చర్ల ప్రాంతంలో పైనుంచి చూసి ఈడ పెట్టాలని. అది డ్రామానా రియలా తెలియదు, కానీ ఎందుకంటే ఏదైనా ఇండస్ట్రియల్ లొకేషన్ పాలసీ ఉంటుంది. పరిశ్రమలు ఎక్కడ పెట్టాలనేది గత 30 ఏళ్ళ నుంచి దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా ప్రకారం ఇప్పుడు కాలుష్యం చేసే పరిశ్రమలు ఎక్కడ పెడతారు, తర్వాత వాటికి కావాల్సిన నీరు కానీ ఇట్లాంటి అందుబాటు ఎట్లుంటాయి, రవాణా సౌకర్యాలు ఎట్లుంటాయి, ఇవన్నీ చూసి పరిశ్రమల అభివృద్ధి ప్రాంతాలు నిర్ణయిస్తారు. ఇండస్ట్రియల్ లొకేషన్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది. కానీ అప్పటి ప్రభుత్వము ఇవేమీ లేకుండా ఆయన ముఖ్యమంత్రి పైన హెలికాప్టర్లో తిరిగి ఈ ప్రాంతంలో పెడతామని మొదట్లో ప్రకటించి ఆ మెల్లగా ముచ్చర్ల కందుకూరు నుంచి కింద యాచారం వరకు, కింద అంటే నార్త్ అనుకోండి, సౌత్ నుంచి నార్త్కి వచ్చారు. ఇక్కడ మళ్ళీ ఒకటే చోట దాదాపు 1000 పైన ఫార్మా పరిశ్రమలు పెడతామని వాళ్ళ ప్రణాళిక ఉండేది. దానికి ఫార్మా సిటీ అని పేరు పెట్టారు. క్రమంగా అంటే మొదట్లో వాళ్ళ ఆలోచన నుంచి క్రమంగా కలుపుకుంటూ పోయారు. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ చాలా క్లిష్టంగా ఉంటుందని భావించి ఎక్కడెక్కడ అసైన్ భూములు ఎక్కువ ఉంటాయో అటువైపు ఫార్మాసిటీ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయారు. అట్లా మొదట్లో టిఎస్ఐఏసి, మన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, ఫార్మా కంపెనీలతోటి సమావేశాలు నిర్వహించి మీకు కొత్త యూనిట్లు పెట్టాలంటే మీకు ఎంత భూమి కావాలని వాళ్ళతో సమావేశాలు నిర్వహిస్తే వాళ్ళందరూ కలిసి మాకు 6000 ఎకరాలు సరిపోతుందని వాళ్ళు లెక్కించారు. అంటే అక్కడికి కూడా ఒక యూనిట్కి దాదాపు 100 ఎకరాలు, 150 ఎకరాలు. అది అసలు అంత ఎందుకు అనేది అది మొదట ప్రశ్న ఉంది. కానీ అది అంతా వదిలిపెడితే 6000 ఎకరాలు ఓ లెక్క తీసుకొచ్చారు. 6000 ఎకరాలను వీళ్ళు క్రమంగా 19,333 ఎకరాలుగా డిజైన్ చేశారు. ఇంత ఎందుకు మీకు భూమి అంటే అప్పుడు ఇది మేము శాటిలైట్ సిటీ కడతాము, ఇది చేస్తాము, అది చేస్తామని అప్పటి ప్రకటనలు. అంటే మనకి స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే పరిశ్రమల అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ని అక్కడ తీసుకొచ్చినట్టు స్పష్టంగా కనపడుతుంది.